ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. రైతులు వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి ప్రతి రైతును ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. వివరాల్లోకి వెళ్తే కుర్చేడు మండలంలోని బోధనంపాడు గ్రామంలో టమాటా పైరును ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు గిట్టుబాటు ధర లేకపోతే ఆర్థికంగా ఎంతో నష్టపోతారని, ఈ విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక విధాలుగా కృషి చేస్తూ గిట్టుబాటు ధరకై ప్రయత్నిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 25% ఉన్న కొనుగోలు సీలింగ్ నిబంధనలను తొలగించి 75% కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టారన్నారు. అదే విధంగా దర్శి నియోజకవర్గంలో కూరగాయలు పండించే రైతులను ఆదుకునేందుకు తాను కృషి చేస్తానన్నారు. త్వరలో దర్శిలో కోల్డ్ స్టోరేజ్ నిర్మించి రైతులకు మరింత సౌకర్యాన్ని కల్పిస్తానన్నారు. అంతేకాకుండా రైతు బజార్లో టమాటా అమ్మేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పంట సాగులో రైతులకు ఇబ్బందులు కలిగినట్లయితే ప్రభుత్వ పరంగా వారిని అన్ని విధాలా ఆదుకుంటామని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, కుర్చేడు మండల టీడీపీ అధ్యక్షులు పెడతల నెమిలయ్య, మాజీ అధ్యక్షులు కాట్రాజ్ నాగరాజు, నాయకులు మొగలి మస్తాన్వలి, కాలా వెంకటేశ్వర్లు, కోటయ్య, టమాటా రైతులు, స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని నమ్మే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రైతుల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. చూస్తే మన నియోజకవర్గంలో ఎక్కువగా రైతులు కూరగాయ పంట వ్యవసాయం మీద జీవనం ఆధారపడి ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ మేము బోధనంపాడు వచ్చి రైతులతో కలిసి మాట్లాడటం జరిగింది. టొమాటో రైతులకి మంచి ధర లేకపోవటం వల్ల రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం రైతుల నుండి నేరుగా టొమాటోలను కొనుగోలు చేసి మార్కెటింగ్ శాఖ ద్వారా వాటిని రైతు బజార్లకి అమ్మే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ఇలాంటి నిర్ణయం వల్ల రైతులకు గిట్టుబాటు ధర ఉండి వాళ్ళకి ఎటువంటి నష్టం లేకుండా ఉండేలాగా రైతులకు అండగా ఉండే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాకుండా కేంద్ర సహకారంతో ఇప్పుడు ఎంఐఎస్ మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో అందులో ఉండే ఆపరేషన్ ఛార్జీలను కేంద్రమే భరించి రైతులకు రైతు బజార్కి సరఫరా చేస్తే వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసింది అక్కడ నుండి ఇతర రాష్ట్రాలకు కూడా సప్లై చేసి ఎక్కడైతే టొమాటో కొరత ఉందో ఆ రాష్ట్రాలకు కూడా రైతు బజార్లు, ఆ పట్టణాల్లో ఉన్న రైతు బజార్లకు సరఫరా చేస్తే ఇక్కడ కిలో 8 రూపాయలు వచ్చేలాగా చర్యలు తీసుకొని తద్వారా ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసి కిలో 10 నుండి 15 రూపాయలు అందేలాగా రైతులకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంతేకాకుండా మొన్న మిర్చి పంట రైతులు కూడా ధరలు లేక ఇబ్బంది పడటం, నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర అగ్రికల్చర్ మినిస్టర్ గారితో భేటీ అయ్యి ఎంఐఎస్ స్కీమ్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో 25% ఏదైతే సీలింగ్ ఉంటుందో అది తొలగించి 75% కొనుగోలు చేసేలాగా చర్యలు తీసుకోవటం, అట్లాగే ఆ గ్యాప్ ఉత్పత్తి ధర ఇంకా మార్కెట్ ధరకి మధ్యలో ఉండేది కూడా కేంద్రం భరించేలాగా ఎప్పుడు కూడా రైతుల అభ్యున్నతి కోసం రైతులకు అండగా ఉండే ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం. రైతే రాజు అని నమ్మే ప్రభుత్వం. రైతులకు తాను ఏ వర్గ ప్రజలకైనా ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది. రాష్ట్రం బాగుండాలంటే రైతు బాగుండాలని నమ్మే వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు.